కాంగ్రెస్ మారిందండోయ్. కూల్గా హస్తం అధినేతలు ప్రతిపక్షాలకు పవర్ పంచులిచ్చేస్తున్నారు. హే, నువ్వు ఒకటంటే నేను రెండంటాను అంటున్నారు. లెక్కకు లెక్క తేలిపోవలసిందే. ఇక్కడ బేవరాలు లేవమ్మా అంటున్నారు రేవంత్ టీం. ఇదే పద్ధతిని మిగతా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు సైతం ఫాలో అవుతున్నారు. రేవంత్ రాకతోనే ట్రెండ్ సెట్ చేస్తే మిగతా వారు ఫాలో అవుతున్నారు. ఇంతకీ హస్తం పార్టీలో మార్పు ఎప్పుడు మొదలైంది ఓసారి చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో మారిన సీన్. ఏకతాటిపైకి వచ్చిన అగ్రనాయకులు, సీనియర్స్ ని కలుపుకుని ముందుకు వెళుతున్న రేవంత్, ప్రత్యర్థులకు చురకలు అంటిస్తూనే సమాధానాలు, సాలిడ్ సమాధానాలతో ప్రత్యర్థి ఉక్కిరి బిక్కిరి. కాంగ్రెస్ పార్టీ మారింది. అవును, దేశంలో ఇతర చోట్ల ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇది ఒకప్పటి కాంగ్రెస్ కాదు. ఇప్పుడు మాటకు మాట సమాధానమిస్తూ, ప్రతిపక్షాలకు బలంగా కౌంటర్ ఇస్తూ, ప్రజల్లో ఆదరణ పెంచుకుంటూ, బలోపేతమవుతూ తెలంగాణలో పార్టీ సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ముందుండి నడిపిస్తుండగా ఇతర సీనియర్ నాయకులు కూడా అండగా నిలబడుతుండడంతో పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందనే చెప్పాలి. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా ఇక్కడి ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్కు సమయం పట్టింది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన 2 ఎన్నికల్లోనూ ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్కు జనాలు జై కొట్టారు. అప్పుడు కాంగ్రెస్లో పోరాట పటిమ కొరవడింది. ప్రజల ఆదరణ తిరిగి సంపాదించుకోవడంలో వెనుకబడింది. పార్టీలో సీనియర్ల మధ్య ఐక్యత లేకపోవడం, అంతర్గత విభేదాలతో మరింత బ్యాడ్గా మారింది. ఇదే అదునుగా కేసీఆర్ ఆ పార్టీని ఖాళీ చేసేందుకు చూశారనే టాక్ ఉంది. ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగాయి. కానీ కాలం ఒకేలా ఉండదు కదా. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది. కార్యకర్తల్లో జోష్ నింపి సీనియర్ నాయకులను ఒక్క తాటిపైకి తెచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చేయడంలో రేవంత్ ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్కు రాష్ట్రంలోనే తిరగనేది లేకుండా చేయాలని రేవంత్ సాగుతున్నారు. అందుకే బీఆర్ఎస్ నుంచి నాయకులను చేర్చుకుంటున్నారు. అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ సభల్లో మాటల తోటాలతో కార్యకర్తల రక్తాన్ని మరిగిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా రేవంత్కు మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ సమర్థంగా పనిచేస్తున్నాడని కితాబిస్తూనే బీఆర్ఎస్ పై విమర్శల దాడి చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి అయితే రేవంత్ తనకు తోడపుట్టకున్నా వెంకటరెడ్డికి సొంత తమ్ముడు లెక్క. కోమటిరెడ్డి బ్రదర్స్కి రేవంత్ తోడైతే భూమిపై తెలంగాణ ఉన్నంత వరకు హస్తందే అధికారం అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు పొద్దున పో 7 గంటలకు పో 11 గంటలకు పో, రాత్రి పెద్దోళ్ళు పోతే అన్న రా అంటాడు, చిన్నోళ్ళు పోతే తమ్మి రా కూర్చో అంటాడు. నువ్వు ఎప్పుడన్నా రానిచ్చినావరా ఇంతకు? నిన్న జగదీష్ రెడ్డి అంటున్నాడు. నిన్న జగదీష్ రెడ్డి ఏమంటున్నా అంటే వాళ్ళు కోమటిరెడ్డి అన్నదమ్ములు రేవంత్ రెడ్డి గారికి మస్కా కొడుతున్నాడు. నాకు రేవంత్ రెడ్డి గారు ఒక సోదర తమ్మునిలాగా, మా గౌరవ ముఖ్యమంత్రి గారు అయినా సరే ఎప్పుడు కూడా గౌరవం ఇచ్చి అన్నా చెప్పన్నా అంటాడు. ఒక ఫోన్ చేస్తే చాలు ఎమ్మడే పని అయిపోతుంది. ఇంటికి పోతే రా అన్నా కూర్చో అని చెప్పి ఛాయ్ తాపిస్తాడు. నువ్వు ఎప్పుడైనా కేసీఆర్ దగ్గర పోయినా ఎవరు ఎప్పుడైనా ముఖానికి? ఆ సాయంత్రం పూట ఫామ్ హౌస్ లో పోయి సరిపోని కలిపి ఆ బండ పెట్టొస్తావు. ఇవాళ రాత్రి 2 అయినా సరే, మీరు ఎప్పుడైనా రాత్రి 2 గంటలు అయినా సరే రేవంత్ రెడ్డి గారు లేచే ఉంటారు. మీరు చూడాలి. నేను మంత్రి పదవి మసక కొట్టుడు కాదు, మంత్రి పదవిని ఎడమ కాలి చెప్పుతో సహా బయట పడేసినాడు. అలాంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాదు, మా పార్టీ ఎమ్మెల్యేలు అందరం కలిసి నాయకునిగా ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్లే కాదు, ఇంకా 5 ఏళ్లే కాదు, తెలంగాణ భూగోళం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ఇచ్చింది ఎవరు?
కాంగ్రెస్ పార్టీనే కదా, మరి పాలించే అర్హత ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే కదా. యాదగిరి కూడా లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్తున్నా, మళ్ళా నేను చెప్తున్నా, తప్పకుండా మన గవర్నమెంట్ ఇంకా 10 కాదు 20 ఏళ్ళు ఉంటది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల చుట్టూ హైటెన్షన్ వైర్లో తానున్నానని, ముట్టుకోవాలని చూస్తే మాడిపోతారని బీఆర్ఎస్కు రేవంత్ ఇచ్చిన మాస్ వార్నింగ్ వైరల్గా మారింది. ఇలా పార్టీ నాయకులకు భరోసానిస్తూ, కార్యకర్తలకు నమ్మకాన్ని కలిగిస్తూ పార్టీని స్ట్రాంగ్ చేస్తూ సాగుతున్నారు రేవంత్. ప్రతిపక్షం ఒక్క మాట అంటే సాలిడ్ సమాధానంతో పాటు వార్నింగ్స్ కూడా వదులుతున్నారు.